అందరికీ స్వాగతం. విద్య మన జీవితాలను, మన సమాజాన్ని తీర్చిదిద్దే ఒక గొప్ప శక్తి కదా. అవునండి, ఖచ్చితంగా. మురి ఆ విద్య వెనుక ఉన్న అసలు పునాదులేంటి, ఆ తాత్విక ఆలోచనలు, సామాజిక దృక్పథాలు, వాటి గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. ముఖ్యంగా యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారికి, లేదా ఊర్కే ఆసక్తి ఉన్నవాళ్లక్కూడా ఈ చర్చ చాలా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే విద్య అంటే ఏదో పాఠాలు చెప్పడం, పరీక్షలు పెట్టడం కాదు కదా. అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. నిజమే. దాని లక్ష్యాలేంటి, పద్ధతులు ఎందుకిలా ఉన్నాయి, ఇవన్నీ అర్థం కావాలంటే వాటి వెనుక ఉన్న ఆ ఫిలాసఫీని చూడాల్సిందే. అవును. అయితే మన ఈ విశ్లేషణకు ఆధారం ఒక యూట్యూబ్ లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్ అండి. అందులో భారతీయ, పాశ్చాత్య తత్వశాస్త్రాలు, ఇంకా కొంతమంది ముఖ్యమైన విద్యావేత్తల ఆలోచనలు ఉన్నాయి. ఓ, బావుంది. ఆ లక్ష్యమేంటంటే కేవలం ఆ సమాచారాన్ని అలా చెప్పేయడం కాదు, అందులో ఉన్న ముఖ్యమైన ఆలోచనల్ని పట్టుకుని వాటి మధ్య ఉన్న సంబంధాలు, కొన్నిసార్లు వైరుధ్యాలు కూడా, అవన్నీ కొంచెం స్పష్టంగా, ఆసక్తికరంగా చర్చిద్దామని. సరే, మరి మొదలు పెడదామా? ఫిలాసఫీ అంటే ఏంటి? అక్కడ్నుంచేనా? అదే కరెక్ట్. ఫిలాసఫీ ఇది గ్రీకు పదం కదా. ఫిలోజ్ అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. జ్ఞానం పట్ల ప్రేమ. అంతే, జ్ఞానం పట్ల ప్రేమ. ఇది మన జీవితం, అసలు వాస్తవికత ఏంటి, జ్ఞానమంటే ఏంటి, విలువలు, ఇలాంటి మౌలికమైన ప్రశ్నల్ని అన్వేషిస్తుంది. ఇందులో ముఖ్యంగా 3 శాఖలుంటాయి. మెటాఫిజిక్స్ అంటే వాస్తవికత గురించా? అవును, వాస్తవికత స్వభావం ఏంటి అని. తర్వాత ఎపిస్టమాలజీ, జ్ఞానమంటే ఏంటి, దాన్ని మనం ఎలా పొందగలం అని. మూడోది యాక్సియాలజీ, అంటే విలువలు, నీతి, వీటి గురించి. ఇంకా లాజిక్ అంటే తర్కం, అది సరైన ఆలోచనా విధానాన్ని చెప్తుంది. ఎపిస్టమాలజీ అంటే ఈ జ్ఞాన సిద్ధాంతం విద్యకు చాలా కీలకమనిపిస్తోంది. ఎందుకంటే చదువంతా జ్ఞానం పొందడం గురించే కదా. అవును అవును. మనం జ్ఞానాన్ని ఎలా పొందుతాం? మన ఇంద్రియాల ద్వారానా, లేక తర్కం ద్వారానా, అంతర్దృష్టి అంటాం కదా, దాని ద్వారానా? ఇలాంటి ప్రశ్నలకి ఒక్కో ఫిలాసఫీ ఒక్కో రకమైన సమాధానం ఇస్తుంది. తర్కంలో కూడా చూడండి, ఇండక్టివ్ రీజనింగ్ అంటాం, అంటే కొన్ని ఉదాహరణలు చూసి ఒక జనరల్ రూల్కి రావడం. అలాగే డిడక్టివ్, ఒక జనరల్ రూల్ నుంచి ఒక స్పెసిఫిక్ కంక్లూజన్కి రావడం. ఇవన్నీ మనం జ్ఞానాన్ని ఎలా నిర్మించుకుంటాం, ఎలా విశ్లేషిస్తాం అనే దానికి హెల్ప్ చేస్తాయి. సరే, ఇక మన భారతీయ తత్వశాస్త్రంలోకి వస్తే ఎన్నో రకాల ఆలోచనాధారలు కనిపిస్తాయి కదా. నిజమే. ఆస్తిక, నాస్తిక, వేదాల్ని నమ్మేవారు, నమ్మనివారు, ఈ విభజన మనకు తెలుసు. అయితే అన్నీ వివరంగా చూడటం కష్టం కాబట్టి కొన్ని ముఖ్యమైనవి, మరీ ముఖ్యంగా విద్య మీద ప్రభావం చూపిన వాటిపై దృష్టి పెడదాం. సాంఖ్య దర్శనం, దాంతో మొదలు పెడదామా? చాలా దర్శనాలకు ఇదే మూలమంటారు కదా. అవునండి, కపిలములి చెప్పారు దీన్ని. సాంఖ్య దర్శనం ఇది ద్వైతవాదం, అంటే 2 మూలతత్వాలను ఒప్పుకుంటుంది. ఒకటి పురుషుడు, ఈయన నిష్క్రియాత్మకుడు, శుద్ధ చైతన్యం అన్నమాట. రెండోది ప్రకృతి, ఇది జడమైనది కాని క్రియాశీలమైనది. అంటే యాక్టివ్గా ఉండేది ప్రకృతి, కానీ దానికి చైతన్యం లేదు. పురుషుడికి చైతన్యం ఉంది, కానీ యాక్షన్ లేదు. అలాగా సరిగ్గా చెప్పారు. ఈ ప్రకృతిలోనే మనకు కనిపించే సృష్టి అంతా దాగి ఉంది. ప్రకృతి అంటే మళ్ళీ 3 గుణాల కలయిక: సత్వ, రజస్, తమస్. విన్నాను. సత్వ అంటే తెలుపు, మంచి; రజస్ అంటే ఎరుపు, యాక్షన్; తమస్ అంటే నలుపు, జడత్వం. ఇలా కదా. అవును. సత్వ అంటే ప్రకాశం, ఆనందం, జ్ఞానం లాంటివి. రజస్ అంటే చలనం, కోరిక, యాక్టివిటీ. తమస్ అంటే జడత్వం, అజ్ఞానం, మొద్దుబారడం లాంటివి. ఈ 3 బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమీ ఉండదు. ఆ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడే సృష్టి మొదలవుతుందని అంటారు కదా. ఖచ్చితంగా. ఆ గుణాల ప్రభావంతోనే ప్రకృతి నుంచి మొదట మహత్ అంటే బుద్ధి, తరువాత అహంకారం, దాన్నించి మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, వాటినుంచి 5 మహాభూతాలు, స్థూలభూతాలు, ఇలా మొత్తం 23 తత్వాలు పుడతాయి. పురుషుడితో కలిపితే 25. అబ్బో, చాలా వివరంగా ఉంది. ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే సత్కార్యవాదం. అంటే కార్యం, ఎఫెక్ట్ అనేది కారణం, కాజ్లో ముందే సూక్ష్మరూపంలో ఉంటుంది. అంటే విత్తనంలో చెట్టు ఉన్నట్టు. అంతే, విత్తనంలో చెట్టు ఆల్రెడీ ఉంది, అది బయటకు రావడమే. పాలల్లో పెరుగు ముందే ఉంది, తోడు పెడితే బయటపడుతుంది.
అలాగే అన్నమాట. ఇది విద్యలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, ప్రతి స్టూడెంట్లోనూ ఆ జ్ఞానశక్తి అనేది లోపల ఉందని, దాన్ని బయటకు తీసుకురావడమే విద్య యొక్క పని అని చెప్పడానికి ఇదొక బేసిస్ లాంటిది. అంటే విద్యార్థి ఒక ఖాళీ పాత్ర, ఎంప్టీ వెజల్ కాదన్మాట. వాళ్లలో ఉన్నదాన్ని బయటకు తీసుకురావాలి. ఇది న్యాయదర్శనం చెప్పే అసత్కార్యవాదం అంటే కార్యం కొత్తగా పుడుతుంది, దానికి భిన్నంగా ఉంది కదా. అవును, భిన్నమైన దృష్టి. మరి వేదాంతం గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా శంకరుల అద్వైతం. ఇది చాలా పాపులర్, ప్రభావవంతమైన సిద్ధాంతం కదా. అవునండి, చాలామందికి తెలిసింది ఇదేనేమో. శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఇది ఉపనిషత్తుల సారాంశం అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది విన్నాను. అంటే అంతిమంగా ఉన్నది ఒకే ఒక్క సత్యం, అదే బ్రహ్మం. మనం చూసే ఈ ప్రపంచం, ఈ తేడాలు, ఇవన్నీ మాయ వల్ల అలా కనిపిస్తున్నాయి అంతే. జీవుడు బ్రహ్మం వేరు కాదు, ఒక్కటే. మన అజ్ఞానం పోయి ఈ ఐక్యతను తెలుసుకోవడమే మోక్షం. జగత్తు మిథ్య అంటే మరి మనం చూసేది, అనుభవించేది అంతా అబద్ధమా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. మిథ్య అంటే పూర్తిగా అబద్ధమని కాదు, అది అల్టిమేట్ రియాలిటీ కాదు అని అర్థం. వ్యావహారికంగా అంటే మనం ప్రపంచంలో బ్రతకడానికి ఇది సత్యమే. కానీ పారమార్థికంగా అంటే ఆ అల్టిమేట్ ట్రూత్ దృష్టితో చూస్తే బ్రహ్మం ఒక్కటే శాశ్వత సత్యం. ఓకే, అర్థమైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి పంచకోశత్ సిద్ధాంతం అని ఒకటుంది. మన ఆత్మ చుట్టూ 5 పొరలుంటాయట, బయటినుంచి లోపలికి. అన్నమయ, ఫిజికల్ బాడీ; ప్రాణమయ, లైఫ్ ఫోర్స్; మనోమయ, మైండ్; విజ్ఞానమయ, ఇంటెలెక్ట్; ఆనందమయ, బ్లిస్. విద్య ద్వారా ఈ కోశాలను దాటుకుంటూ వెళ్ళి మన అసలైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే లక్ష్యం. వావ్! ఇది చాలా లోతైన విశ్లేషణ. సరే, ఇప్పుడు కొంచెం నాస్తిక దర్శనాల వైపు వెళ్దాం. బౌద్ధం. బుద్ధుడి బోధనలు ముఖ్యంగా దుఃఖ నివారణ మీదే ఫోకస్ చేస్తాయి కదా. అవునండి. బౌద్ధం 4 ఆర్య సత్యాలతో మొదలవుతుంది. 1. జీవితంలో దుఃఖముంది, ఇది ఒప్పుకోవాలి. 2. ఆ దుఃఖానికి కారణముంది, ముఖ్యంగా మన కోరికలు, అవిద్య. 3. దుఃఖాన్ని పోగొట్టుకోవడం సాధ్యమే, అదే నిర్వాణం. 4. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఒక మార్గముంది, అదే అష్టాంగ మార్గం. ఆ అష్టాంగ మార్గం అంటే 8 అంశాలుంటాయి కదా. అవును. సరైన అవగాహన, సరైన సంకల్పం, సరైన మాట, సరైన కర్మ, సరైన జీవన విధానం, సరైన ప్రయత్నం, సరైన స్మృతి మైండ్ఫుల్నెస్, సరైన సమాధి కాన్సంట్రేషన్. ఇది చాలా ప్రాక్టికల్గా జీవించే విధానం. బౌద్ధంలో ప్రతీచ్ఛ సముత్పాద సిద్ధాంతం కూడా చాలా ముఖ్యమంటారు. దాన్ని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ప్రతీత్య సముత్పాద అంటే సింపుల్గా చెప్పాలంటే కారణ కార్య నియమం లేదా డిపెండెంట్ ఆరిజినేషన్. అంటే ఈ ప్రపంచంలో ఏదీ దానంతట అదే లేదు. ప్రతిదీ దేనికో ఒకదానికి కారణంగానో లేక కార్యంగానూ ఉంటుంది. అన్నీ ఒక గొలుసులో లింకులలాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే అంతా ఇంటర్కనెక్టెడ్ అనమాట. అంతే. దీని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దుఃఖానికి మూల కారణాలేంటో తెలుసుకుని వాటిని తొలగించుకోవచ్చు. విద్యలో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే క్రిటికల్ థింకింగ్కి, విషయాల మధ్య ఉన్న సంబంధాల్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. బావుంది. ఇక జైనం గురించి క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ల అనేకాంతవాదం, స్యాద్వాదం చాలా యునీక్ కదా. అవును. అనేకాంతవాదం అంటే రియాలిటీ అనేది మల్టీఫెసెటెడ్, బహుముఖం. ఒక వస్తువుకి గాని విషయానికి గాని చాలా కోణాలుంటాయి అని చెప్పడం. ఏ ఒక్క యాంగిల్ నుంచో చూసి అదే మొత్తం నిజం అనుకోకూడదు. అంటే ఒకే నిజం ఉండదు, అనేక నిజాలుంటాయా? నిజం ఒకటే, కాని దాన్ని చూసే కోణాలు అనేకమన్నమాట. దాన్ని కనెక్టెడ్గా ఉండేదే స్యాద్వాదం. అంటే మన జ్ఞానం ఎప్పుడూ రిలేటివ్, సాపేక్షం. మనం దేన్ని పూర్తిగా తెలుసుకోలేం. కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు బహుశా స్యాట్ అని వాడాలి. ఇది ఇలాగే అని ఖరాఖండిగా చెప్పకూడదు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, మనం చెప్పేదే ఫైనల్ కాదు అనే వినయం నేర్పుతుందన్నమాట. ఖచ్చితంగా. ఇక వాళ్ల మోక్షమార్గం 3 రత్నాలు: సమ్యక్ దర్శనం, సరైన నమ్మకం; సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సరైన ప్రవర్తన. భారతీయ తత్వశాస్త్రంలోని ఈ వైవిధ్యం నిజంగా అద్భుతం. ఇప్పుడు కొంచెం పాశ్చాత్యాలోచన సరళిలోకి వెళ్దామా? అక్కడ కూడా ఇలాగే భిన్నమైన దృక్పథాలున్నాయి కదా. ఆదర్శవాదం, అది ఎలా భిన్నమైనది? ఆదర్శవాదం ప్రకారం మనస్సు, ఆలోచనలు, ఆత్మ ఇవే అల్టిమేట్ రియాలిటీ. ఈ భౌతిక ప్రపంచం అనేది
మనస్సు యొక్క ప్రతిబింబం లాంటిది, లేదా అంత ముఖ్యం కాదు. శాశ్వతమైన విలువలుంటాయి. సత్యం, శివం, సుందరం లాంటివి. అంటే ఐడియాస్ ఆర్ రియల్, మ్యాటర్ ఈజ్ నాట్ అన్నట్టు. దాదాపుగా. విద్య యొక్క లక్ష్యమేంటంటే ఈ మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని పెంచడం, ఆ శాశ్వత విలువల్ని గ్రహించడం. ప్లేటో, కాంట్ లాంటి వాళ్ళు ఈ కోవలోకొస్తారు. మన దగ్గర గాంధీ, వివేకానంద, అరవిందు వాళ్ల ఆలోచనలో కూడా ఈ ఛాయలు కనిపిస్తాయి. దీనికి దాదాపు వ్యతిరేకమనలేం కాని భిన్నంగా వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం ఉంటుంది కదా. జాన్ డ్యూయి పేరు వినగానే ఇదే గుర్తొస్తుంది. నిజమే. ప్రాగ్మాటిజం ఇది అనుభవానికి, ఆచరణకి, ఉపయోగపడటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. సత్యమనేది ఏదో ఫిక్స్డ్గా ఉండేది కాదు. అది మనకి పనికొస్తే, ఉపయోగపడితేనే అది సత్యం. అంటే రిజల్ట్స్ ముఖ్యమన్నమాట. అవును. చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎక్స్పెరిమెంట్స్ ఇవి వాళ్ల విద్యా పద్ధతులు. స్కూల్ అనేది ఒక చిన్న సమాజంలాగా ఉండాలని, అక్కడ పిల్లలు డెమోక్రాటిక్ వాల్యూస్, సోషల్ స్కిల్స్ నేర్చుకోవాలని డ్యూయి బలంగా చెప్పారు. అంటే ఆదర్శవాదం ఏది శాశ్వతమని అడిగితే, వ్యవహారిక సత్తావాదం ఏది పనిచేస్తుంది అని అడుగుతుంది. సరే, మరి అస్తిత్వవాదం, దీని గురించి వినగానే స్వేచ్ఛ, బాధ్యత ఇవే గుర్తొస్తాయి. కరెక్ట్. అస్తిత్వవాదం యొక్క మూలసూత్రం ఉనికి సారాంశాన్ని మించింది. అంటే మనిషి ముందు పుడతాడు, ఒక ఉనికిగా ఉంటాడు. ఆ తర్వాత తను తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ద్వారా తన సారాన్ని, అంటే తను ఎవరో తానే క్రియేట్ చేసుకుంటాడు. మనకంటూ ఒక రెడీమేడ్ డెస్టినీ ఏదీ లేదు. ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు. స్వేచ్ఛ, ఎంపిక, బాధ్యత, ఒంటరితనం, ఆందోళన ఇలాంటి థీమ్స్ మీద ఇది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. విద్యలో ఇది వ్యక్తి స్వీయ ఆవిష్కరణకు, ఒక ప్రామాణికమైన జీవితాన్ని గడపడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇది చాలా వ్యక్తి కేంద్రిత ఫిలాసఫీలా ఉంది. మరి దీనికి భిన్నంగా మార్క్సిజం సమాజంపై, ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెడుతుంది కదా. అవునండి. కార్ల్ మార్క్స్ ఆలోచనలు ఇవి సామాజిక, ఆర్థిక నిర్మాణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. సమాజంలో ఎప్పుడూ వర్గ పోరాటం, అంటే ఉన్నవాళ్లకి, లేనివాళ్లకి మధ్య, పెట్టుబడిదారులకి, శ్రామికులకి మధ్య సంఘర్షణ తప్పదని, చరిత్రాంతా ఈ పోరాటాల కథేనని మార్క్సిజం అంటుంది. విద్య గురించి వాళ్ళేమంటారు? ప్రస్తుత విద్యా వ్యవస్థ అది అధికారంలో ఉన్న వర్గానికి సేవ చేస్తుందని విమర్శిస్తోంది. విద్య అనేది సామాజిక మార్పుకు, ఒక వర్గరహిత సమాజ స్థాపనకు సాధనంగా ఉండాలని, అది ఉత్పత్తి శ్రమతో, ప్రొడక్టివ్ వర్క్ కనెక్ట్ అయి ఉండాలని సూచిస్తుంది. ఓకే. ఈ తాత్విక దృక్పథాలు విద్యను ఎలా చూస్తాయో చూశాం. ఇక సమాజం, సంస్కృతి వీటి పాత్ర గురించి మాట్లాడుకుందామా? సాంఘికీకరణ, సోషలైజేషన్ ప్రక్రియ అది విద్యలో ఎలా పనిచేస్తుంది? సాంఘికీకరణ అంటే సింపుల్గా ఒక వ్యక్తి తన సమాజంలోని రూల్స్, వాల్యూస్, నమ్మకాలు, ప్రవర్తనా పద్ధతులు నేర్చుకుని ఆ సొసైటీలో ఒక మెంబర్గా మారడం. ఫ్యామిలీ, స్కూల్, ఫ్రెండ్స్, మీడియా ఇవన్నీ సోషలైజేషన్ ఏజెంట్స్ అన్నమాట. స్కూల్ కేవలం సబ్జెక్టులు నేర్పడమే కాదు, పిల్లల్ని సమాజానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతుంది కూడా. అంటే మన కల్చర్ని పాస్ ఆన్ చేస్తుంది. అవును. సంస్కృతి అంటే మనం నేర్చుకున్న ప్రవర్తన, నమ్మకాలు, విలువలు అనేది ఈ ప్రాసెస్ని గైడ్ చేస్తుంది. మన కరికులం, టీచింగ్ మెథడ్స్, మనం జరుపుకునే పండుగలు, ఆచారాలు ఇవన్నీ సంస్కృతిలో భాగమే. అంటే విద్య అనేది సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందించే వాహనం లాంటిది. అదే సమయంలో విద్య వల్ల సమాజంలో మార్పు కూడా వస్తుందా? ఖచ్చితంగా. విద్య రెండు పనులు చేయగలదు. ఉన్న స్థితిని అలాగే కొనసాగించగలదు, స్టేటస్ కో మెయింటైన్ చేయగలదు, అలాగే దాన్ని ప్రశ్నించి మార్చటానికి కూడా దోహదపడుతుంది. ఇక్కడే మనకు కొందరు గొప్ప విద్యావేత్తల ఆలోచనలు చాలా ముఖ్యమవుతాయి. ఉదాహరణకు మన భారతదేశంలో సావిత్రీబాయి హోలేని తీసుకుంటే, అవునవును, మహిళా విద్యకు ఆమె చేసిన కృషి అమోఘం కదా. అమోఘం. ఆమె కేవలం ఆడపిల్లలకు బడిపెట్టడమే కాదు, కుల, లింగ వివక్షను ధైర్యంగా ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం విద్యను ఒక పవర్ఫుల్ టూల్గా వాడారు. నిజమే. అలాగే పౌలో ఫ్రెయిరే ఆయన క్రిటికల్ పెడగాజీ, విమర్శనాత్మక బోధనా శాస్త్రం కూడా ఇంచుమించు ఇదే కదా. అవును. బ్రెజిల్కి చెందిన ఫ్రేరే అణగారిన వర్గాల విముక్తి కోసం విద్య ఉపయోగపడాలని చెప్పారు. మామూలు టీచింగ్ పద్ధతిని బ్యాంకింగ్ మోడల్ అన్నారు. బ్యాంకింగ్ మోడల్ అంటే
టీచర్ వచ్చి స్టూడెంట్స్ మెదళ్లలో జ్ఞానాన్ని డిపాజిట్ చేసి వెళ్ళిపోవడం అన్నమాట. దాన్ని విమర్శించి దానికి బదులుగా ప్రాబ్లం పోజింగ్ విద్యను ప్రతిపాదించారు. ఇందులో స్టూడెంట్సు, టీచర్సు కలిసి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్యల్ని విశ్లేషిస్తూ చర్చల ద్వారా నేర్చుకుంటారు. ఇది కేవలం తెలుసుకోవడం కాదు, మార్పు కోసం యాక్షన్, ప్రాక్సిస్ తీసుకోవడం కూడా. ఫ్రెయిరే ఆలోచనలు మార్క్సిజంతో కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. మరి మన భారతీయ విద్యావేత్తలు గాంధీజీ నయీ తాలీం గురించి కొంచెం చెప్తారా? గాంధీజీ విద్యను జీవితంతో, ఏదైనా వృత్తితో, క్రాఫ్ట్ కనెక్ట్ చేయాలని నయీ తాలీం లేదా వార్ధా విద్యా విధానాన్ని ప్రతిపాదించారు. పిల్లలు చేతి పనుల ద్వారా ప్రాక్టికల్గా నేర్చుకోవాలని, అది వాళ్ల శరీరం, మనస్సు, నైతికత అన్నిటినీ డెవలప్ చేస్తుందని నమ్మారు. అహింస, సర్వోదయ, అందరి మేలు అనేవి ఆయన విద్యాతత్వానికి మూలాధారాలు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ప్రకృతితో విద్యను ముడిపెట్టారు కదా, శాంతినికేతన్. అవును, ఠాగూర్కి విద్య అంటే 4 గోడల మధ్య బంధించేది కాదు. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ జరగాలి అని భావించారు. ఆయన స్థాపించిన విశ్వభారతి దీనికి చక్కని ఉదాహరణ. అలాగే అరబిందో సమగ్ర విద్య, ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ కూడా శారీరక, ప్రాణిక, మానసిక, చైతసిక, సైకిక్, ఆధ్యాత్మిక ఈ 5 అంశాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరి జిడ్డు కృష్ణమూర్తి ఆయన ఆలోచనలు కొంచెం భిన్నంగా, రాడికల్గా ఉంటాయి కదా? అవునండి, కృష్ణమూర్తి ఏ విధమైన కండిషనింగ్ అంటే మనం పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, నమ్మకాలకు బానిసవడం నుంచైనా బయటపడాలని, స్వీయ జ్ఞానం ద్వారానే అసలైన స్వేచ్ఛ వస్తుందని చెప్పారు. విద్య అనేది పోల్చడం, పోటీపడడం, భయం మీద ఆధారపడకూడదు. అది ప్రతి వ్యక్తిలోనూ ఉన్న ఆ యునిక్నెస్ని, సంపూర్ణతను వికసింపజేయాలి అన్నారు. అద్భుతం. ఇక పాశ్చాత్య ఆలోచనాపరులలో మహిళల విద్య గురించి బలంగా మాట్లాడిన మేరీ వాల్స్టోన్క్రాఫ్ట్ను కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా? తప్పకుండా. 18వ శతాబ్దంలోనే అది ఆలోచించండి, మహిళలకు కూడా పురుషులతో సమానంగా విద్య, హక్కులు ఉండాలని ఆమె ఎంత బలంగా వాదించారో. ఏ విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అనే ఆమె పుస్తకం, అది మహిళా హక్కుల ఉద్యమానికి ఒక మైలురాయి లాంటిది. తర్కం, విద్య ద్వారానే మహిళలు తమ శక్తిని గుర్తించి సమాజంలో సమాన పాత్ర పోషించగలరని ఆమె నమ్మారు. అలాగే నెల్ నార్డింగ్స్ ఎథిక్స్ ఆఫ్ కేర్, సంరక్షణ నీతి, ఇది కూడా ఈ మధ్య విద్యారంగంలో చాలా చర్చించబడుతున్న అంశం. అవును, నార్డింగ్స్ ప్రకారం విద్యలో నైతికత అంటే కేవలం రూల్స్, ప్రిన్సిపల్స్ కాదు. అది రిలేషన్షిప్స్, కేరింగ్, బాధ్యత మీద ఆధారపడి ఉండాలి. టీచర్లు స్టూడెంట్స్తో కేవలం సబ్జెక్ట్ చెప్పే రిలేషన్షిప్ కాకుండా ఒక కేరింగ్ రిలేషన్షిప్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. అద్భుతం. ఈరోజు మనం ఎన్నో వివిధమైన తాత్విక సిద్ధాంతాలను, సామాజిక దృక్పథాలను, గొప్ప విద్యావేత్తల ఆలోచనలను టచ్ చేశాం. భారతీయ సాంఖ్యదర్శనం నుంచి పాశ్చాత్య అస్తిత్వవాదం వరకు, సావిత్రిబాయి ఫూలే గారి నుంచి ఫ్రైరే వరకు ఎంత వైవిధ్యం! ఇది నిజంగా ఒక మహాసముద్రం లాంటిది. మనం కొన్ని ముఖ్యమైన బిందువులను మాత్రమే తాకామనిపిస్తోంది. నిజమేనండి. ప్రతి సిద్ధాంతం, ప్రతి ఆలోచనాపరుడు ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన వాళ్లే. ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఏ తత్వశాస్త్రం లేదా ఏ విద్యావేత్త ఆలోచనలు వాళ్లని ఎక్కువగా ఆలోచింపజేశాయి, ఏ అంశం గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది? ఈ ప్రశ్నలే మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాయి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వేయాలనుంది. గతం నుంచి వచ్చిన ఈ విభిన్న తాత్విక, సామాజిక దృక్పథాలు కొన్ని వేల ఏళ్ల నాటివి, కొన్ని శతాబ్దాల నాటివి కదా? ఇవి నేటి డిజిటల్ యుగంలోని సవాళ్లను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోని సంక్లిష్టమైన విద్యా సమస్యలను ఎదుర్కోవడానికి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి? వాటి రెలెవెన్స్ ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. టెక్నాలజీ ఇంత వేగంగా దూసుకుపోతున్నప్పుడు మనుషుల మధ్య సంబంధాలు, నైతిక విలువలు, క్రిటికల్ థింకింగ్, సెల్ఫ్ అవేర్నెస్ ఇలాంటి మౌలికమైన విషయాలకు విద్యలో స్థానం ఏంటి? బహుశా ఈ పాత తత్వాలే, వాటిలోని ఆ శాశ్వతమైన ప్రశ్నలు, ఆ సమాధానాల అన్వేషణే మనకు కొత్త దారులు చూపించగలవేమో. ఆలోచించాల్సిన విషయం. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి.